నీటి వాటాల పైన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బనకచెర్ల పైన వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు అని కూడా ఆయన కోట్ చేశారు. బనకచెర్లపై ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన పని లేదన్నారు ఆయన. సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీరునే మేము వాడుకుంటున్నామని చెప్పి చంద్రబాబు అంటున్నారు. ఎగువ రాష్ట్రాల వరదలతో నష్టాలను భరిస్తున్నాం మేము, కాబట్టి ఆ వరద నీరును వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటి అని చంద్రబాబు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? చంద్రబాబు వ్యాఖ్యలు ఈ రకంగా ఉంటే ఇక దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కృష్ణా గోదావరి జలాల పైన రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా తెలంగాణ వాటాని దోచుకోవాలని ప్రయత్నం చేసినా మేము ఎట్టి పరిస్థితుల్లో వదలమన్నారు. గోదావరి కృష్ణా జలాలపైన తెలంగాణ వాటాని తేల్చి ఆ వాటాని వినియోగించుకున్న తర్వాత ఎవరెక్కడైనా పోనివ్వండి, ఏ నీళ్ళని ఎవరైనా వాడుకోనివ్వండి, మాకు రావాల్సిన వాటాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక తెలంగాణ అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరిస్తాం, కృష్ణా గోదావరి నీటి వాటాని ఒక్క చుక్కను కూడా కిందికి వదిలిపెట్టాం. సో తెలంగాణ నీటి హక్కుల పైన ఎవరిని ఎత్తులు చేసినా చిత్తు చేస్తామని చెప్పి ఒక రకంగా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. హక్కుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి తలొగ్గము, ఎవరికి భయపడమని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. బనకచెర్ల పైన మొదటి నుంచి ఏపీ వర్షన్ 3000 టీఎంసీల నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నాం కాబట్టి ఆ వరద నీటినే ఇప్పుడు మేము వినియోగించుకుంటాము. వరద నీటి ద్వారానే మేము ఆ నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ మీదుగా అటు బొల్లపల్లి రిజర్వాయర్ బొల్లపల్లి మీదుగా బనకచెర్ల వరకు పంపించి అక్కడ కృష్ణా గోదావరి నీటి జలాలను కలిపి మేము వినియోగించుకుంటాం, మా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి అటు చంద్రబాబు మాట్లాడుతున్నారు. సో ఈ 3000 టీఎంసీలని ముందుగా గోదావరి నదికి వచ్చేటువంటి ఆ నది ప్రవాహాన్ని వరదని పోలవరం దగ్గర నుంచి మేము కృష్ణానదిలతో కలుపుతాం, పోలవరం దగ్గర నుంచి ప్రకాశం దగ్గర కృష్ణానదిలతో కలిపి రెండు నదులని అనుసంధానం చేసి ఈ నీటిని వినియోగిస్తామని చెప్తోంది ఏపీ. కానీ తెలంగాణ మాత్రం మాకు రావాల్సిన వాటా ప్రకారంగా మాకు సుమారుగా 1000 టీఎంసీలు రావాల్సి ఉంటుంది గోదావరి నది నుంచి. సో 1000 టీఎంసీలు మేము సంపూర్ణంగా వాడుకున్న తర్వాత మిగిలినటువంటి ఆ ఎన్ని టీఎంసీలు వస్తే అన్ని టీఎంసీలు మీరు వాడేసుకోండి, మాకే ఇక్కడ నీటి చుక్కలేదు. ఇప్పుడు గోదావరి నది దగ్గర పూర్తిగా గోదావరి నది అంతా ఎండిపోయింది, ఇంత వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్ తెలంగాణ అట్ ద సేమ్ టైం ఏపీలో వివిధ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు వచ్చింది, కానీ గోదావరి నది మాత్రం ఇంకా ఇసుక మేడలు వేశాయి. సో ఇసుక మొత్తం కూడా తేలాడుతోంది, అక్కడ నీళ్లు లేవు. ఈ నీళ్ళని మేమే వాడుకోలేకపోతున్నాం, ఈ నీళ్ళని మీరు అనుసంధానం చేసుకొని మీరు రాయలసీమ పంపిస్తాను ఇలా చెప్తారు. ఇది ఒక రకంగా కుట్రలు కుయుక్తులు పన్ని తెలంగాణ రావాల్సినటువంటి వాటాని దోచుకోవడమే రకంగా అవుతుందని బీఆర్ఎస్ పార్టీ గతంలో పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ క్రియేట్ చేసింది. నాగార్జున సాగర్ సంబంధించిన అంశంలో అటు ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జరుగుతుందనే, ఏపీ మమ్మల్ని దోచుకుంటోంది, నీటి వాటాల్ని పూర్తిగా కాలు రాస్తోందని చెప్తోంది. 811 టీఎంసీలో కృష్ణా వాటాల్లోకి సంబంధించి కృష్ణా నీటి వాటాల్లో నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాని పూర్తిగా వినియోగించుకోక మునిపే 299 టీఎంసీని వినియోగించుకోక మునిపే అటు ఏపీ పూర్తిగా దోచుకుంటుందనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే అభివర్ణిస్తోంది. ముందుగా కేఆర్ఎంబీ వాటాలు తేల్చండి, కేఆర్ఎంబీలో తెలంగాణ రావాల్సిన వాటా శాతం ఏంటో తేల్చండి, కేఆర్ఎంబీలో జలశక్తి శాఖకు సంబంధించి ముందు ఆ నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత గోదావరి నదిపైన కూడా ఉన్నటువంటి ఆ తెలంగాణ వాటాన్ని తేల్చి ఈ రెండిట్లో కూడా అటు పదే తెలంగాణ అడుగుతోంది ఒకటి, తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది ఒకటే. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలకు మీరు ఒప్పందం కుదుర్చుకుంటే మీరు సంతకం చేయండి, అన్ని మనం బోర్డు ఏర్పాటు చేసుకుందాం, ఈ రకంగా నీటి వాటాలను తేల్చుకుంటే మీరు బనకచెర్లే కట్టుకోండి, ఇంకేదైనా కట్టుకోండి, మాకు ఈ రకంగా అప్రూవల్స్ ఇవ్వండి. ఈ అప్రూవల్స్ మాకు వస్తే మేము మీకు అడ్డుపడము. 1000 టీఎంసీలు గోదావరిలో మేము వాడుకుంటాము, 500 టీఎంసీలు కృష్ణానదిలో వాడుకుంటాం. ఇది వాడుకున్న పిమ్మట మిగిలినటువంటివి ఏవైనా కూడా మీరు తీసుకువెళ్ళండి, అది మాకు అభ్యంతరం లేదు అని చాలా క్లియర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ లేదు అలా ఎలా ఇస్తాం, మేము కేవలం వరద నీటినే వాడుకుంటాం, నిరుపయోగంగా మీరు వదిలేసిన నీటినే వాడుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా అనేక మార్లు ప్రజెంటేషన్ చేసింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అటు పబ్లిక్కి ప్రజాప్రతినిధులకు అర్థమయ్యే విధంగా చెప్పుకొచ్చింది. కానీ ఏదేం జరిగినా ఈ రెండు నదుల అనుసంధానం ద్వారా మేము నీటిని విడుదల చేసుకుంటామని ఏపీ చెప్తుంటే లేదు మా వాటాలు తేల్చిన తర్వాత కృష్ణా నీళ్ళని వాడుకుంటారా, గోదావరి నీళ్ళని వాడుకుంటారా, ఏ నీళ్ళని వాడుకొని ఏ ప్రాజెక్టులు కట్టుకుంటారనేది మీ ఇష్టం అనేది
చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్వాతంత్ర దినోత్సవం వేడుకల నేపథ్యంలో చాలా కీలకమైన ప్రసంగం మధ్యలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ రకంగా ఒకరినొకరు కౌంటర్ వేసుకున్నారో ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. రైట్, నీ వృధా నీటిని మేం వాడుకుంటాం. వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతూ ఉంటే ఆ వరద నీటిని వాడుకుంటే ఆ వరదని భరిస్తోంది మేము, కానీ వాడుకునే హక్కు మాకు లేదా అని చెప్పి చంద్రబాబు మాట్లాడడం మనం చూసాం. ఇటువైపుగా రేవంత్ రెడ్డి ఎవరెన్ని కుట్రలు చేసినా కుయుక్తులు పన్నినా విషపు బీజాలు నాటినా వదిలే ప్రసక్తి లేదు. నిటారుగా నిలబడి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలమంతా ఏకమైపోయి మా హక్కుని కాపాడుకుంటామంటున్నారు. ఇక్కడ బేసిక్గా మీకు అర్థం కావడం కోసం అసలు ఈ హక్కు ఏంటి, ఏ రకంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క డిమాండ్ ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది ఒకటే. ఓవరాల్గా 811 టీఎంసీలో నుంచి 512 టీఎంసీలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వినియోగిస్తోంది. కృష్ణా జలాల్లో నుంచి 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటోలని ఒక నిర్ధారణకు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతకం జరిగింది, ఈ ఒప్పందం జరిగింది అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నమాట. సో ఇదే నేపథ్యంలో 299 టీఎంసీలో కనీసం సగం కూడా తెలంగాణ పూర్తిగా వాడుకోలేకపోయింది. అక్కడ నీటి అవైలబిలిటీ లేకపోవడం ఒక కారణమైతే ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్ పలుమార్లు ఈ నీటిని తరలించకపోయింది అనేది చాలా క్లియర్. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎదురైనప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున డ్యామ్ మొత్తం కూడా నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఏపీ పోలీసులు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు చేరుకొని ఎంత ఘోరాతి ఘోరంగా ఒక యుద్ధాన్ని తలపించే విధంగా అక్కడ నానా హైడ్రామా సృష్టించి అక్కడి నుంచి నీటి తరలించకపోయారో చూసాం. అయితే 811 టీఎంసీలో మొత్తం సరిసగంగా వాటా నిర్ణయించండి, 50-50 రేషియోలో మీరు మాకు నీళ్లు నిర్ణయించండి, మీకు సగం తీసుకోండి మాకు సగం తీసుకుంటామన్న రకంగా తెలంగాణ అడుగుతోంది. ఈ ఒప్పందానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కేఆర్ఎంబి మీటింగ్ ని మళ్ళీ ఏర్పాటు చేయాలంటోంది. ఆ తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గోదావరి నీటి వాటాల పంపకాల్లో కూడా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాని వాడుకున్న తర్వాత మీరేదైనా చేసుకోండి. తెలంగాణ నీటి వాటా ఎంత గోదావరి నదిలో అంటే కనుక తెలంగాణకి 968 టీఎంసీలు, 968 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు సుమారుగా ఏపీకి. సో ఈ నీటి వాటాల్లో మేము వాడుకున్న తర్వాత సుమారుగా 1000 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటే కేవలం 450 టీఎంసీలు వాడుకుంటున్నాము. ఇంకో 600 టీఎంసీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి వాడుకున్న తర్వాత మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, మేము వినియోగంలోకి తీసుకొచ్చిన తర్వాత మీరు వాడుకోండి. లేదు అనుకుంటే మాకు సంతకం ఇవ్వండి, మాకు ఒక అండర్స్టాండింగ్ రండి. 1000 టీఎంసీలు తెలంగాణ నీటి వాటాలుగా వాడుకుంటుంది గోదావరి నీటిలో అనే రకంగా మాకు ఒప్పందం కుదుర్చుకోండి, ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మీరు బనకచెర్ల కట్టుకోండి అని చెప్పి తెలంగాణ చెప్తోంది. కానీ ఏపీ మాత్రం ఇది అలా కుదురుతుంది, అలా కుదరదు. మేము అన్ని వాడుకుంటోంది వరద నీళ్ళని మాత్రమే, వరద నీళ్ళనే వాడుకుంటున్నాం కాబట్టి వరద నీళ్ళ వాళ్ళనే మేము బనకచెర్లను ఏర్పాటు చేసుకుంటున్నాము. వరదని భరిస్తుంది మేము, వరదతో ఇబ్బంది పడుతోంది మేము, కాబట్టి వరద నీళ్ళని వాడుకునే హక్కు మాకే ఉందని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఇక్కడ మీకు మ్యాప్ కనబడుతోంది, ఒకసారి క్లియర్గా వినండి.
కృష్ణానదికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 512 టీఎంసీలు అటు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకి. సో గోదావరి నదిలో నుంచి 965 టీఎంసీలు తెలంగాణకి అయితే 518 టీఎంసీలు ఏపీ వినియోగిస్తోంది. సో ఇది గతంలో జరిగిన ఒప్పందం. సో మేము వాడుకున్న తర్వాత మీరు వినియోగించుకోవడం తెలంగాణ వర్షన్గా ఉంది. లేదంటే మాకు ఒప్పందానికి ఈ సంతకం పెట్టండి, కృష్ణానది జలాల్లో సగంగా 811 టీఎంసీలో నుంచి చెరి సగంలా 50-50 రేషియోలో మనం కృష్ణానది నీళ్ళను వాడుకుందాం. గోదావరి నీళ్ళకు సంబంధించి అత్యధికంగా మా దగ్గరే ఆ నదీ ప్రవాహం ఉంది కాబట్టి 1000 టీఎంసీలో ఒప్పందాన్ని కుదుర్చుకోండి అని చెప్పి తెలంగాణ అడుగుతుంది. ఇక్కడ మ్యాప్ చూస్తే గోదావరి నది ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి మీదుగా మేడిగడ్డ తర్వాత సమ్మక్క సారక్క బ్యారేజ్ ముగించుకొని తెలంగాణలో సీతారామ ప్రాజెక్ట్ తర్వాత ఎండ్ అయిపోతుంది గోదావరి నది. ఆ తర్వాత పోలవరంలో స్టార్ట్ అవుతుంది. సో పోలవరం నుంచి కుడి ఎడమ 2 కెనాల్స్ ఉన్నాయి. సో ఎడమ కెనాలను వచ్చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్లను అందించేటువంటి ప్రయత్నం. సో కుడి కెనాల్కి సంబంధించి ప్రస్తుతం దాని సామర్థ్యం 17,800 టీఎంసీలు క్యూసెక్లుగా ఉంటే దాని సామర్థ్యాన్ని పెంచి 25,000 క్యూసెక్లుగా నిర్ధారించి దాని నుంచి ప్రకాశం బ్యారేజ్లోకి అటు కృష్ణానది నీళ్ళు వస్తాయి కాబట్టి కృష్ణానది నీళ్ళని ఇటు గోదావరిని అనుసంధానం చేసి అటు పిమ్మట కొన్ని లిఫ్ట్ల ద్వారా బొల్లంపల్లి రిజర్వాయర్ సుమారుగా 180 టీఎంసీల రిజర్వాయర్ని అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. టు మై నాలెడ్జ్ అది 170-160 టీఎంసీలకు సంబంధించింది. సో బొల్లంపల్లి ఆ రిజర్వాయర్లో ఆ నీళ్ళని పూర్తిగా కూడా మళ్లించి బొల్లంపల్లి 152 టీఎంసీలు 152 టీఎంసీలతో బొల్లంపల్లి ఒక రిజర్వాయర్ భారీ రిజర్వాయర్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కొన్ని లిఫ్ట్ల ద్వారా టనెల్స్ ద్వారా నల్లమల్ల ఫారెస్ట్ అండర్ గ్రౌండ్ టనెల్స్ ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్ దగ్గర నుంచి బనకచెర్ల నుంచి మరొక 4-5 కెనాల్స్ నుంచి రాయలసీమ ప్రాంతాన్ని నీళ్లు పంపించాలనేది ఏపీ డెస్టినేషన్, ఏపీ రూట్ మ్యాప్. కానీ ఇదంతా సాధ్యం అవ్వాలంటే తెలంగాణ వాటాని తేల్చండి. ఫస్ట్ తెలంగాణకు రావాల్సిన గోదావరి నీటి ప్రవాహంలో 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 50-50 రేషియో, వీటికి మీరు అంగీకారం తెలిపితే నేను వాటిపైన సంతకం చేస్తాను, మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. మరి ఏపీ మాత్రం ఎవరిని సహకరించాల్సిన అవసరం లేదు, ఇది మా హక్కు, ఇది కంప్లీట్గా మేము వరద నీటిని వాడుకుంటున్నాం, వరద వస్తే మునిగిపోయేది మేము, వరద నీటిని వాడుకునే హక్కు మాకు లేదా అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో బనకచెర్ల ఒక పెద్ద వివాదంగా మారే అవకాశం కనబడుతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు కూడా తగ్గేలా కనిపించడం లేదు. సో బనకచెర్ల పైన పెద్ద ఎత్తున ఒక రాజకీయ రణరంగమే జరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదాలు తలెత్తే అవకాశం కూడా కనబడుతోంది. నీటి వాటాలు తేల్చిన తర్వాత నిర్మించుకోండి అని తెలంగాణ అంటే వరద నీటినే వాడుకుంటున్నామని చెప్పి ఏపీ అంటోంది. ఎలా చూడాలి ఈ వివాదాన్ని? ఎగ్జాక్ట్లీ ఏపీ వర్సెస్ తెలంగాణగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఘాటైనటువంటి కామెంట్స్ చేశారు. బనకచెర్లకు సంబంధించి యాక్చువల్ గా 2 రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ అది. వాళ్ళు చర్చల నేపథ్యంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి వీళ్ళు చర్చల్లో భాగంగా ఉన్నారు. ఢిల్లీలో వేదిక అయింది, మనం చూసాం. మాట్లాడినటువంటి సందర్భం ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ఢిల్లీ వేదిక నుంచి. కానీ ఈ రోజు 15 ఆగస్టు సందర్భంగా అటు విజయవాడలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏపీ, ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎర్రకోట నుంచి గోల్కొండ కోట నుంచి రేవంత్ రెడ్డి ఇద్దరు బనకచెర్ల అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశం ఆధారంగానే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తా ఉన్నాయి చాలా స్పష్టంగా. అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షము, ఇటు తెలంగాణలో ప్రతిపక్షము ఈ బనకచెర్ల అంశాన్ని రాజకీయంగా మార్చుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశిస్తా ఉంది బనకచెర్ల పైన. ఇటు కాంగ్రెస్ ఏమో మేమే ఆపాము బనకచెర్ల నిర్మాణం అనేటువంటిది కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంది. అసలు వరద జలాలను వాడుకుంటే తప్పేంటి, వరదను మేము వస్తే వరదను ఫేస్ చేయాలి, వరదను వస్తున్నట్టు దాన్ని భరిస్తున్నప్పుడు వరద జలాలను వాడుకుంటే తప్పేంటి, మిగులు జలాలు కదా అవి, పైనుంచి వస్తున్నటువంటి జలాలు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ వెర్షన్ కనిపిస్తా ఉంది. కానీ తెలంగాణ వెర్షన్ ఏమో మిగులు జలాల్లో కూడా తెలంగాణకు సంబంధించిన వాటా తేలాల్సిందే, తేలిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి దాంట్లో క్లారిటీ వస్తుంది అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇక్కడే పేచీ మొదలైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు చేసినటువంటి స్టేట్మెంట్ తో మరొకసారి బనకచెర్ల ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. బనకచెర్ల ఏ రాష్ట్రానికి నష్టం లేదనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే, తెలంగాణ హక్కుల కోసం ఎవరు ఒత్తిడి చేసినా తలొగ్గము, భయపడము, ఎవరెన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేస్తామనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి స్టేట్మెంట్. కాబట్టి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు వస్తా ఉన్నాయి, వారు టెండర్లు పిలుచుకుంటున్నారు అనేటువంటి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తా ఉంది. సో వాటి ఉద్దేశంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై నుంచి జెండా ఎగరవేసిన అనంతరం ఇచ్చినటువంటి స్పీచ్ లో ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది.
సో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు అదే స్టేట్మెంట్. లోకేష్ బాబు, అక్కడ ఉన్నటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు, తర్వాత మంత్రి చంద్రబాబు నాయుడు ఇదే వరుస స్టేట్మెంట్ చేస్తున్నారు. మిగులు జలాలను ఉపయోగించుకుంటామన్న వాళ్ళ వెర్షన్ వినిపిస్తే అసలు దాంట్లో వాటా తెలాలంటే తెలంగాణ చెప్తా ఉంది. కాబట్టి మొత్తానికి కృష్ణా గోదావరి జలాల పైన ఇరు రాష్ట్రాల స్టేట్మెంట్, ముఖ్యమంత్రుల స్టేట్మెంట్ హాట్ కామెంట్ గా మారింది ఇప్పుడు. దీనిపైన సో ప్రతిపక్షాలు ఎట్లా రెస్పాండ్ అవుతాయి చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో బనకచెర్ల ఇరు రాష్ట్రాల మధ్య ఏపీ తెలంగాణ వివాదంగా మారే అవకాశం కనబడుతోంది. బనకచెర్ల మా హక్కు, వరద నీటిని మేము భరిస్తున్నాం కాబట్టి ఆ వరద నీటిని వాడుకొని మేము మా ప్రాంతానికి నీళ్లను పంపిస్తాం, సస్యశ్యామలం చేసుకుంటాం అనేది అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్తూ ఉంటే మా నీటి వాటాలు, మిగులు నీళ్ళలో కూడా నీటి వాటాలను తేల్చిన తర్వాత మీరు వాడుకోండి అని చెప్పి తెలంగాణ అంటోంది. మరి వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం పైన? తెలంగాణ ఏపీ వర్షన్స్ లో మీరెవరికి సపోర్ట్ చేస్తారు, లేకపోతే మీ వర్షన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.